జలం జలం మన జీవితంలో మనం జీవించడానికి చాలా అవసరం. కానీ ఈ జలం మనకు ఒక ఎంతో ముఖ్యమైన పాఠాన్ని కూడా నేర్పిస్తుంది. ఒకసారి ఆ జలాన్ని చూడండి. ఏ దిశలో అయితే ఈ జలం ప్రవహిస్తుందో ఆ విధంగానే దాని ప్రభావం ఉంటుంది. మార్గంలో ఎన్ని ఆటంకాలు వచ్చినా సరే వాటి మధ్య నుంచి మార్గాన్ని ఏర్పరచుకుంటుంది. తన ప్రవాహాన్ని మాత్రం ఆపదు, అలా వెళ్తూనే ఉంటుంది. అయితే ఈ జలం వల్ల మనం నేర్చుకునే పాఠం ఏమిటంటే, మనం నీటిలోకి చూస్తే మన ప్రతిబింబం మనకు కనిపిస్తుంది, చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కానీ ఎప్పుడు కనిపిస్తుంది అంటే ఈ జలం శాంతంగా ఉన్నప్పుడు, స్థిరంగా ఉన్నప్పుడు. ఒకవేళ ఈ జలం శాంతంగా లేకపోయినా, స్థిరంగా లేకపోయినా అప్పుడు అందులో మన ప్రతిబింబం కనిపించదు. అదే మన మనసు విషయంలో కూడా జరుగుతుంది. జీవితంలో ఎప్పుడు ఏ కష్టం వచ్చినా అప్పుడు మనం ప్రశాంతమైన మనసుతో, స్థిరమైన మనసుతో నిర్ణయం తీసుకుంటే అది ఎటువంటి చక్కటి నిర్ణయం అవుతుంది అంటే అది మన భవిష్యత్తుని ఒక చక్కటి స్థానానికి తీసుకెళ్తుంది. అదే మన మనసు ప్రశాంతంగా లేకపోతే, విచ్ఛిన్నమై ఉంటే, బాధపడి ఉంటే, వేదంతో ఉంటే, కోపంగా ఉంటే ఎన్నోసార్లు మనం తీసుకునే నిర్ణయం అది మనకు ఏమాత్రం సరైనది అయ్యి ఉండదు. ఒకవేళ మీరు కోపంతోనో బాధతోనో ఉన్నట్టయితే గనక అప్పుడు ఎన్నోసార్లు మీరు తీసుకునే నిర్ణయం వల్ల ముందు మీరు చాలా పశ్చాత్తాపడాల్సి ఉంటుంది. ఈ భావాల నుంచైతే మనం దూరంగా వెళ్ళలేము. కానీ ఈ భావనల ప్రభావం మీపై ఎంత ఉంటుందో దాని సంగతి మనం చూసుకోవచ్చు. వాటిపై మనం నియంత్రణ సాధించవచ్చు. అదే చేయండి. ఈ మనసుని ఎప్పుడూ శాంతంగా ఉండేలా చేసుకోండి, స్థిరంగా ఉంచండి. ఆ తర్వాత నిర్ణయం తీసుకోండి.